హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ సత్య ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను అయ్యప్ప స్వామి గురించి నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చూసేయండి, స్కిప్ చేయకుండా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మణికంఠుడి తల్లి పండలరాణి అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం జరగకూడదని, తనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి, తనకు ఆరోగ్యం బాగవ్వాలంటే పులిపాలు తాగాలని చెప్పడంతో అయ్యప్ప స్వామి తను వెళ్ళి తెస్తాను అని చెప్తాడు. అప్పుడు మణికంఠుడు అడవికి వెళ్ళడానికి కావలసిన వస్తువులను ఒక వస్త్రంలో కట్టి పంపిస్తాడు పండలరాజు. అడవికి వెళ్ళాక అయ్యప్ప స్వామికి ఇంద్రాది దేవతలు కనిపించి మహిషిని అనే రాక్షసుని చంపడం వల్లనే ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారు అని అయ్యప్ప స్వామికి నమస్కరించుకుని ఇంద్రాది దేవతలు అందరూ పులులుగా రూపాన్ని ధరించి అయ్యప్ప స్వామితో పాటు రాజ్యానికి తిరుగు ప్రయాణం చేస్తారు. మార్గం మధ్యలో శ్రీరాముని పూజించిన శబరి వంశస్థురాలైన శబరి అనే మహిళ వైరాగ్యంతో ఉండడం చూసి అయ్యప్ప ఆమెను కలిసి మాట్లాడగా శబరి అయ్యప్పని ఒక కోరిక కోరుకుంటుంది. అదేంటంటే మణికంఠుడును ఇక్కడే కొండ మీద కొలువై ఉండమని అడుగుతుంది. దానితో అయ్యప్ప రాజ్యానికి తిరిగి వచ్చి తనకి పట్టాభిషేకం వద్దు అని, తను శబరిమలై కొండపైన ఉంటానని, అక్కడ తనకి గుడి కట్టమని అడగడంతో పండలరాజు అయ్యప్ప స్వామికి అక్కడ గుడి కట్టిస్తాడు. స్వామివారి విగ్రహాన్ని స్వయంగా పరశురాముడే ప్రతిష్ఠించాడు. అయ్యప్ప స్వామి గురించి మీకు తెలిసిన విషయాలను కూడా కామెంట్ చేసేయండి. వీడియో ఇక్కడి వరకు చూసారు అంటే నేను చెప్పింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.